జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శాన్వి కడుపులా తన బిడ్డ పెరుగుతుందని చెప్పిన కళ్ళు తెరిపించిన ఒప్పుకున్నాడా? ఒప్పుకునడే కాదు, నాతో పాటు వస్తాను అన్నాడు. శాన్వి మెల్ల పుస్తలు కడతా అన్నాడు. రోహిత్, ఐ లవ్ యూ. నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. నిన్ను తప్ప మరొకరిని నా భర్తగా ఊహించుకోలేను. అలా అని నీతో పెళ్లి జరుగుతుందన్న నమ్మకం పూర్తిగా పోయింది. అందుకే నీ బిడ్డతో సహా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. సారీ రోహిత్, సారీ. ఏంది శాన్వికిది? నేను చచ్చిపోతాను వదినా. నాకు బ్రతకాలని లేదు. ఈ శాన్వి పిచ్చి పట్టిందా ఏంది నీకు? అవును వదినా, వినయ్తో పెళ్లి చెయ్యాలని అన్నయ్య. ఆ పెళ్ళాపి రోహిత్తో నాకు తాళి కట్టించాలని నువ్వు. రోహిత్ అడ్డం పెట్టుకుని అన్నయ్య మీద పగ సాధించాలని ఆ జ్వాల. వీటన్నిటి మధ్య నేను బ్రతకలేను. మరో వ్యక్తితో తల వంచుకొని తాళి కట్టించుకోలేను. నేను బ్రతికితే నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతాను వదినా. నన్ను వదిలే. శాన్వి, అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి తల్లి, టైం అవుతోంది. ఇంకెక్కడి పెళ్లి కూతురు? అదెప్పుడో చంపు. అవంతిక, శాన్విని తీసుకురా. అలాగేనండి. అత్తయ్య, అత్తయ్య, శ్రీవల్లి, శ్రీవల్లి. ఏంటి? అత్తయ్య, పంతులు గారు శాన్విని తీసుకొని రమ్మంటున్నారు. వచ్చేస్తుంది, రెడీ అవుతోంది. ఎంతసేపు రెడీ అవుతుంది అత్తయ్య? చూడు, అది పెళ్లి కూతురు. అందంగా రెడీ అవ్వద్దు. వస్తుందిలే, నువ్వెళ్ళు. మ్, సావంటే గంత తేలికైందా నీకు? నువ్వు చస్తావు సరే, నీ కడుపులో ఉన్న బిడ్డను చంపేరే నీకెవరిచ్చిండ్రు? ఏం చెయ్యాలి వదినా? ఇంకో గంటలో పెళ్లి. ఎలా ఆపగలం? దేనికైనా జర ఓపికండాలే. దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనుషుల్ని నమ్మకపోయినా దేవుణ్ణైనా నమ్మాలి కదా. ఆ దేవుణ్ణి కాదు, నేను నిన్ను నమ్మాను. కానీ ఏం జరిగింది? నీ చేతుల్లో కూడా ఏమీ లేదు వదినా. గట్లిట్లా అనుకుంటావు శాన్వి? నీకోసం, నీ జీవితం నిలబెట్టడం కోసం ఇంత చేసింది నిన్ను చంపుకోనికా? నువ్వు సావనికా? నాకు మరో దారి కనిపించలేదు వదినా. దారి దొరికింది. శాన్వి అది రెడీ అవుతుంది సామ్రాట్. ఇంకా ఎంతసేపు రెడీ అవుతుంది? అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. అమ్మాయి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అమ్మాయిని తీసుకురండి. మనవడా, నేను పోయి తీసుకొస్తా. అమ్మా, అమ్మా భవానీ, అమ్మా శ్రీవల్లి,
అమ్మా శాన్వి, అమ్మా అయ్యోరు పెళ్లి పిల్లని తోలుకురమ్మంటున్నారు. పిల్లగాని పూజ కూడా అయిపోయింది. ఆ, వస్తుంది. రెడీ అవుతుంది. 2 నిమిషాలు. గంట నుండి ఇదే మాట చెప్తున్నారు కదమ్మా. రెడీ అవ్వాలి కదా. వస్తుంది. తీసుకొస్తాను. మీరు పదండి. మీరు పదండి. గట్లనే. ఈ ఉంగరం ఎవరి దగ్గరికినా? ఇది రోహిత్ది. తన బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇచ్చాను. ఈ ఉంగరం మండపం ముందు దొరికింది సాన్వి. మండపం ఉందా? అవు సాన్వి, నువ్వు రోహిత్కి ఉంగరం గిఫ్ట్ ఇచ్చినా అని ఒకసారి నాకు చెప్పినావు. ఇప్పుడు మండపం ముంగటకి ఉంగరం దొరికింది. జర డౌట్ వచ్చింది. గా డౌట్కి ఇప్పుడు క్లియర్ అయింది. రోహిత్ ఉంగరం ఇక్కడేలా? అర్థం కాలేదా? ఆ జ్వాల తెలివి బాగా ఉపయోగించింది. రోహిత్ని ఎక్కడ దాచి కనిపెడతామో అని పెళ్ళింట్లోనే దాచింది. రోహిత్ మన మండపంలోనే ఉన్నాడు సాన్వి, కానీ ఎక్కడున్నాడో తెలియదు. కనిపెట్టాలి. వదినా, నువ్వేం పరేషాన్ కావద్దు. నువ్వు హ్యాపీగా పెళ్లి పీటల మీద కూసో, నేను చూసుకుంటా. అయ్యా, నాకు వచ్చిన మంత్రాలన్నీ అయిపోయాయి. దయచేసి పెళ్లి కూతురుని తీసుకురండి, మీకు పుణ్యం ఉంటుంది. సామ్రాట్, ఏమైంది? ఏది ప్రాబ్లం? అదేం లేదు సార్. అమ్మాయి రెడీ అవుతుంది సార్, వచ్చేస్తుంది. ఇదేం రెడీ అవ్వడం? విశ్వసుందరి మనలకు కూడా ఇంత టైం పట్టదు. పంతులు గారు, ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.